అమరావతి రాజధానిలో ఎకరం 200 కోట్ల రూపాయలకి భూమి చేరుకోబోతా ఉంది. భూమి ధర ఇది నేను చెప్పిన మాట కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా బహిరంగంగా 5,000 మంది సమావేశంలో చెప్పిన మాట. అమరావతి రైతులు రాజధానికి భూమిని త్యాగం చేశారు. వాళ్ళ రాజధానికి ఇచ్చిన భూమిలో 4వ వంతు పరిహారంగా వారు తీసుకున్నారు. అవి 4 ఎకరాలు ఉన్న రైతుకి 1 ఎకరం, 10 ఎకరాలు ఉన్న రైతుకు 2 ఎకరాలు, అలా చిన్న చిన్న బిట్లుగా వచ్చేసాయి. రైతులు ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు అమ్ముకోవద్దు. ఇక్కడ అమ్ముకొని ప్రకాశం జిల్లాకెళ్ళో, పల్నాడుకెళ్ళో, ఇంకో చోటకెళ్ళో భూములు కొనే కార్యక్రమాలు చేసుకోవద్దు. రైతు రైతుగానే మిగిలిపోకూడదు, కూలీ కూలీగానే మిగిలిపోకూడదు. మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, భూములు అమ్ముకోవద్దు. ఎకరం 2 లక్షలు ఉంది, ఒకేసారి 5 లక్షలు అనగానే వెంటనే అమ్మేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో 5 కోట్లకు పోవచ్చు, 50 కోట్లకు వెళ్ళొచ్చు, 100 కోట్లకు కూడా వెళ్ళొచ్చు అని ఆనాడే చెప్పాడు. అయితే కొంతమంది భూములు ఉంచుకున్నారు, కొంతమంది అవసరాలు ఉంటాయి కాబట్టి అమ్ముకున్నారు. ఒకసారి 5 లక్షలకి అమ్మిన ఎకరం ఒకసారి 5 కోట్లకి, 10 కోట్లకి, 20 కోట్లకి, 50 కోట్లకి వెళ్ళి చూసుకుంటే బాధేస్తూ ఉంటుంది అమ్ముకున్న వాళ్ళకి. కొన్నోడికి లాభమే కాబట్టి వాడికి ఆనందం. అమరావతి రాజధాని రైతులు కూడా గజం 40,000 వస్తుందనో, 50,000 అవుతుందనో, 60,000కి అడుగుతూ ఉన్నారనో భూములు అమ్ముకోవద్దు. గజానికి 2 లక్షలు టార్గెట్. అది కూడా ఎక్కువ సమయం పట్టదు, 5 సంవత్సరాల్లోనే అమరావతి రాజధానిలో భూముల ధరలు హైదరాబాదుకు సమానంగా వెళ్ళిపోతాయి. రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు అమ్ముకోవద్దు. వ్యవసాయం కాకుండా ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేసుకోండి. మీ పిల్లలు ఎలాగో చదువుకొని ఉంటారు కాబట్టి వారు ఐటీ రంగంలోకో ఇంకో రంగంలోకో వెళ్తారు. అందువల్ల మీరు భూములు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు. అమ్ముకుంటే భవిష్యత్తులో మీరు బాధపడతారు. భవిష్యత్తులో రాబోయే కొద్ది కాలంలోనే అమరావతి రాజధానిలో భూములకు రెక్కలు రాబోతా ఉన్నాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఒక్క 3 సంవత్సరాలు ఓపిక పెడితే అమరావతి రాజధాని రూపురేఖలు మార్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానిలో గ్రౌండ్లో చేసే వర్క్ చాలా రిస్క్తో కూడుకునే వ్యవహారం, సాయిల్ అలాంటిది కాబట్టి పునాదులు ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కసారి పునాదులు వేసే కార్యక్రమం పూర్తయి భవనాల నిర్మాణం ప్రారంభమైతే చకచకా భవనాలన్నీ లెగుస్తాయి. ఇప్పటికే 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. సీడ్ యాక్సెస్ జాతీయ రహదారిని కనెక్ట్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. ఇక N13 రోడ్డు అమరావతి రాజధాని నుంచి నేరుగా జాతీయ రహదారికి కలిపే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అమరావతి రాజధానికి ఒకసారి కనెక్టివిటీ పెరిగి ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తయితే పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కూడా పెద్దగా లేవు. రైతులు కూడా అమ్ముకోవద్దని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి చెప్పింది 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కాదు, ఒక్క 3 సంవత్సరాలు ఓపిక పడితే అమరావతి రాజధానిలో రైతులు వారి భూములు రెట్టింపు ధరలకు అమ్ముకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్ చేయండి.